మనల్ని ఆడిపోసుకున్నోళ్ళు మన గురించినే పాజిటివ్గా మాట్లాడితే ఎట్లుంటుంది? గతంలో నా మీద వరుసపెట్టి అనేక మంది మహాప్రముఖులు అనిపించినటువంటి వాళ్ళు బాగా వైరల్ బ్యాచ్ అనేక మంది నన్ను అటాక్ చేశారు. తర్వాత అందులోనే ఒకళ్ళిద్దరు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ పాజిటివ్గానే స్పందించారు. నేను వాళ్ళని ఏం కోరలో ఫస్ట్ స్పందించడం, తర్వాత వదిలేసా. ఊరికినే స్పందిస్తూ ఉండటం వల్ల వివాదం తప్పించి మరేం లేదని. అదొక తృప్తి. ఆహా, మొన్నటిదాకా తిట్టుకున్నారు, ఇప్పుడు పాజిటివ్గా అర్థం చేసుకున్నారులే అసలు విషయం అన్నట్టు. అట్లాగే నరేంద్ర మోడీకి తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతమైన అదృష్టం. తిట్టింది తిట్టకుండా రోజు పత్రికలలో ఆయన ఒక విలన్గా 2018 నుంచి 2024 వరకు చూపిస్తూ వచ్చినటువంటి పత్రికలు ఇప్పుడు నరేంద్ర మోడీ గొప్పవాడని చెప్తున్నాయి. నరేంద్ర మోడీ పని అయిపోయిందని 6 ఏళ్లుగా ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీ శక్తివంతుడని ఒప్పుకుంటున్నాయి. ఏ నరేంద్ర మోడీ టీ అమ్ముకోవడానికి మాత్రమే పనికొస్తాడు, ఈ దేశ పరిపాలనకే చేతకాడన్నటువంటి పార్టీలు ఇవాళ రోజున తన కోసం వెయిట్ చేసి మరీ పొత్తు పెట్టుకుంటున్నాయి. నరేంద్ర మోడీ అనేటువంటి వాడి అసలు ఆడెంత, వాడి శక్తి ఎంత అని మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ నరేంద్ర మోడీ శక్తి తమకు కావాలంటున్నాయి. కాబట్టి ఓవరాల్గా చూస్తే కష్టపడకుండా లభించిన అదృష్టం నరేంద్ర మోడీకి, ఆంధ్రప్రదేశ్లోని జగన్ చేసిన పని వల్ల జగన్ని తట్టుకోలేక మోడీని అంగీకరించి మోడీనే కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు వాళ్లే పొగుడుతున్నారంటే, భారతీయ జనతా పార్టీనే బెటర్ అని పొగుడుతున్నారంటే మరి మోడీ అదృష్టవంతుడు అవుతారు కదా.